భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. 17వ తారీఖు నుంచి అధిక మాసం ప్రారంభమవుతూ ఉంది. ఏమిటి అధిక మాసం? మనకి చైత్రం నుంచి ఫాల్గుణం దాకా 12 మాసాలు ఉన్నాయి. ఈ 12 మాసాల పేర్లల్లోనూ అధిక మాసం అన్న పేరు లేదే. ఈ అధిక మాసం అని దేన్ని అంటారు, ఎందుకంటారు? ఇలాంటి ప్రశ్నలు ప్రశ్నించే మనస్తత్వం, తద్వారా తెలుసుకుందామనేటటువంటి కుతూహలం కలిగినటువంటి పిల్లలకి కలగడం సహజం. ఆ విధంగా సందేహం కలిగినప్పుడు దానిని తీర్చటం పెద్దలుగా మన ధర్మం. లేకపోతే సంప్రదాయం పట్ల, మనం పాటించేటటువంటి ఆచార వ్యవహారాల పట్ల ఒక అపోహలు పెంపొంది దురభిప్రాయాలు కలిగేటటువంటి అవకాశం ఉంది. కనుక అధిక మాసం అంటే ఏమిటి అని అర్థం చేసుకుందాం. అధికము అంటే ఎక్కువ, అంతే కదా. ప్రతి సంవత్సరం మనకి 12 నెలలు ఉంటాయి. ఒక సంవత్సరంలో 12 కాక 13 నెలలు ఉంటాయి. అంటే 12 కన్నా ఎక్కువ ఉన్నాయి అని అర్థం. ఎందుకు 13 నెలలు ఉన్నాయి అంటే, కాలగణనంలో 9 రకాలైనటువంటి పద్ధతులున్నా వాటిల్లో మనం ప్రధానంగా పాటించేటటువంటివి సౌరమానం, చాంద్రమానం. సౌరమానం అంటే సూర్యుని యొక్క కదలికలను అనుసరించి కాలాన్ని లెక్కపెట్టడం. ఉదాహరణకి సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం దాకా ఒక రోజు, అంతే కదండి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా పగలు, సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం దాకా రాత్రి. ఈ రెండు కలిపితే ఒక రోజు దరిదాపుల్లో కొన్ని సెకనుల తేడాతో 24 గంటలు ఉంటుంది. ఇలాంటివి 365 రోజులు ఒక సంవత్సరం. 365 రోజులు అంటే పూర్తిగా కాదు, కానీ 1/3. 365 రోజులు 1/3 రోజులు గనక అయినట్టయితే ఒక సంవత్సరం అవుతుంది. మరి 1/3 అలా పెరిగితే ఏమవుతోంది? మళ్ళీ 4 ఏళ్లకు ఒకసారి ఒక రోజు కలుపుకుని లీపు సంవత్సరము అని మళ్ళీ కాలాన్ని 1వ రోజు నుంచి లెక్క పెట్టడం మొదలు పెడుతున్నాం. ఈ సంవత్సరం ఎలా పరిగణిస్తున్నారు ఈ లెక్క అంటే, సూర్యుడు ఒక చోట నుండి బయలుదేరిన తర్వాత మళ్ళీ అలా తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నప్పుడు భూమి మీద ఏ విధంగా ప్రభావం కనపడుతుందో, అంటే భూమి నుంచి చూసినట్టయితే ఎక్కడి నుంచి సూర్యుడు కనపడుతూ ఉన్నాడో మళ్ళీ అక్కడ కనపడేదాకా ఒక చక్రం గనక అయినట్టయితే ఒక సంవత్సరం సౌరమానాన్ని అనుసరించి. ఇది ఒకటి. రెండవది చాంద్రమానం. చాంద్రమానం అంటే చంద్రుడిని అనుసరించి లెక్క కట్టడం. చంద్రుడు కూడా తిరుగుతూనే ఉంటాడు. 2 రకాలు చంద్రుడు తిరిగేది. ఒకటి భూమి చుట్టూతా తిరుగుతూ ఉంటాడు. భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది గనక సూర్యుడు చుట్టూ కూడా చంద్రుడు తిరుగుతున్నట్టే. అంటే ఇలా భూమి ఉంది, ఇలా సూర్యుడు చుట్టూతా తిరుగుతూ ఉంది కనుక భూమి చుట్టూ తిరుగుతూ ఉన్న చంద్రుడు కూడా భూమితో పాటు సూర్యుడు చుట్టూతా తిరుగుతూ ఉంటాడు. మరి దీన్ని ఎందుకు పాటిస్తాం మనం, చాంద్రమానాన్ని? భారతీయులు, ముఖ్యంగా వింధ్యకి దిగువన ఉన్నటువంటి వారు, అందులోనూ తెలుగు వాళ్ళు, మహారాష్ట్రులు, కన్నడిగులు, ఈ 3 ప్రాంతాల వారు చాంద్రమానాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటారు. మనం ఉదయం సంకల్పం చెప్పుకునేటప్పుడు కూడా చాంద్రమానేనా అని చెప్పి నెల, ఆ తర్వాత పక్షం, ఆ తర్వాత తిథి, ఇవి చెప్పుకుంటాం. ఎందుకు చాంద్రమానాన్ని మనం లెక్కలోకి తీసుకుంటామంటే, ప్రకృతి మొత్తం కూడా చంద్రుణ్ణి అనుసరించి మార్పులు చెందుతూ ఉంటుంది. మిగిలిన వాటి మాట ఎట్లా ఉన్నా జంతువుల్లో, ముఖ్యంగా ఆడ జంతువుల్లో ఆ నెల అనేది లెక్క చంద్రుణ్ణి అనుసరించే ఉంటుంది. గమనించండి, ఆరోగ్యకరమైనటువంటి స్త్రీలకి నెలసరి సరిగ్గా 28 రోజులకు వస్తుంది. నెల ప్రకారం 30 రోజుల లెక్క ప్రకారం రాదండి.
28 రోజులు లెక్క. ఎందుకు అంటే చంద్రుణ్ణి అనుసరించి ఈ శరీరంలో ఉండేటటువంటి పునరుత్పత్తి అవయవాల ప్రమేయం ఉంటుంది. వాటి యొక్క పనితీరు చంద్రుడి మీద ఆధారపడి ఉంటుంది. ఇందువల్ల మనం చాంద్రమానాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటాం. అంతేకాదు పగటిపూట సమయం ఎంత అయింది అని గుర్తించటానికి సూర్యుడు మనకి సహాయం చేస్తాడు. సూర్యుడిలా మరి తూర్పు పడమర కూడా తెలియని ప్రదేశంలో ఎప్పుడో హఠాత్తుగా ఆగిపోయి మనం ఉన్నట్టయితే ఇది ఉదయమా సాయంత్రమా అంటే సూర్యుడిలా పైకెక్కుతూ ఉంటే ఉదయమని, ఇట్నుంచి ఇలా దిగుతూ ఉంటే సాయంత్రం అని గుర్తుపడతాం. కానీ సంవత్సరంలో ఎప్పుడు అంటే గుర్తుపట్టలేం కదా. అది గుర్తుపట్టడానికి చంద్రుడు ప్రమాణం అవుతాడు. రాత్రిపూట ఆకాశంలో గనక చూసినట్టయితే చంద్రుడి యొక్క ఆకృతిని బట్టి అది కృష్ణపక్షమా శుక్లపక్షమా తిథి ఏమిటి అని గుర్తుపడతాం. అంతేకాకుండా ఏ నక్షత్రానికి సమీపంగా చంద్రుడు ఉన్నాడో దాన్ని బట్టి మాసం కూడా గుర్తుపట్టచ్చు. ఈ విధంగా సూర్యమానాన్ని చాంద్రమానాన్ని రెండింటినీ భారతీయులు పరిగణనలోకి తీసుకుంటారు, లెక్క పెట్టుకుంటారు, నిత్య వ్యవహారంలో ఉపయోగించుకుంటారు. జ్యేష్ఠమాసం రాగానే ఏమని చెప్పుకుంటామండి? గ్రీష్మ ఋతౌ జ్యేష్ఠమాసే శుక్లపక్షే పాడ్యమ్యాం తిథౌ అంటూ మొదలు పెట్టుకుంటాం. మరి అట్లాంటిది సౌరమానాన్ని ఎక్కడ లెక్క పెట్టుకుంటున్నాం అంటే సంక్రాంతి సౌరమానాన్ని అనుసరించే చేసుకుంటున్నాం. అది ఉత్తరాయణ పుణ్యకాలం. అలాగే దక్షిణాయన పుణ్యకాలాన్ని సౌరమానాన్ని అనుసరించి చేసుకుంటున్నాం. విషువుల్ని దాని ప్రకారమే చేసుకుంటున్నాం. ఒకప్పుడు రథసప్తమి కూడా దరిదాపుల్లో మకర సంక్రమణ సమీపంలో ఉండేది, దాంతో కలిపి చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇలా సౌరమానాన్ని మనం పరిగణనలోకి తీసుకుంటాం, చాంద్రమానాన్ని నిత్యకృత్యానికి వాడుకుంటాం. ఈ విధంగా ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే చాంద్రమానాన్ని అనుసరించి 28 రోజులకు ఒక నెల అయ్యేటప్పటికీ ఒక్క సంవత్సరం 365 రోజులు అవ్వదు. చాంద్రమానాన్ని అనుసరించి చేసుకున్నట్టయితే నెలకి 2 రోజులు చొప్పున 1.5 రోజు చొప్పున తేడా వచ్చేటప్పటికీ సుమారుగా 11 రోజుల చిల్లర ఎంతో తేడా వస్తుంది సౌరమానానికి సూర్యమానానికి. మరి ఇలాంటప్పుడు దీన్ని ఎలా కలిపి చెప్పుకుంటాం అంటే 2 సంవత్సరాలు దాటాక అంటే 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసంతో దీన్ని సమన్వయం చేసుకుంటాం. దీని అవసరం ఏమిటి? దాని ప్రకారమే చేసుకోవచ్చు కదా. మరి కొన్ని సంప్రదాయాలను అనుసరించి వాళ్ళ ఉగాది 28 రోజులకే మాసం పూర్తయితే వాళ్ళ ఉగాది ఎప్పుడూ దరిదాపుల్లో ఒక్కసారిగా రాదు, ప్రకృతితో సంబంధించి ఉండదు. ఈ తేడా మనం గమనించవచ్చు. మనకి దాంతో సంబంధం ఉంది. ఎందుకంటే ప్రకృతితో సంబంధం ఇటు కొన్నింటికి ప్రకృతి చంద్రుణ్ణి అనుసరించి స్పందిస్తే కొన్ని విషయాలకి సూర్యుడిని అనుసరించి ప్రకృతిలో మార్పులు వస్తాయి. ఉదాహరణకి వసంత ఋతువు, అలాగే గ్రీష్మ ఋతువు, ఇవన్నీ సూర్యుడిని అనుసరించి వచ్చేటటువంటివి. ఈ రెండింటి యొక్క సమన్వయం చేసుకోవడం కోసం ఒక్కసారి 3 ఏళ్లకు ఒకసారి అధిక మాసం అని చెప్తాం. దీన్ని అధిక మాసం అని ఎందుకన్నారు? 12 కాక 13 నెలలు వచ్చాయి గనక అధికమనే ఉద్దేశంతో అన్నారా? దీనికి అధిక మాసం అనే దాంతో దీనికి ఒక కారణం కూడా చెప్తారులేండి. ఇది ప్రయోజనాన్ని